హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నా మెట్రోలున్నా సరిపోవడం లేదు. ప్రధాన కూడళ్లలో వాహనదారులు నరకం చూస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న జనరేషన్స్ రోడ్డుపైకి రావాలన్నా కష్టమే. అందుకే ట్రాఫిక్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సమీక్ష నిర్వహించారు. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తెలుసుకొని నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు నగరంలో పర్యటించి పరిశీలించారు. జనాభా పెరుగుదలతో పాటు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండటంతో సమస్య రోజు రోజుకు మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు టన్నెల్ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించి ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆలోచనను వెల్లడించారు. ఇప్పుడు అధికారులు కూడా అదే ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నగరంలోని 5 కీలక ప్రాంతాలను ఎంచుకున్నారు. దాదాపు 39 కిలోమీటర్ల మేర టనెల్ రోడ్ల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను గుర్తించడంతో పాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం అధికారులు ఈఓఐ బీట్ల కోసం టెండర్ జారీ చేశారు. టనెల్ బోరింగ్ మిషన్ ద్వారా సొరంగ రహదారుల నిర్మాణంపై సాంకేతికంగా నివేదికను అందించేందుకు గాను కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు. ప్రతిపాదించిన 5 మార్గాలు ఏంటంటే ఐటీసీ కోహినూర్ టు విప్రో సర్కిల్ వయా కాజాగూడ నానగరాం వరకు ఓ టనెల్ నిర్మించనున్నారు. ఈ మార్గంలో ప్రస్తుతం రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో ఇక్కడ టనెల్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఐటీసీ కోహినూర్ టు జేఎన్టీయూ వయా మైండ్ స్పేస్ వరకు మరో టనెల్ నిర్మాణానికి రెడీ అయ్యారు. ఐటీసీ కోహినూర్ టు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 వయా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 46 వరకు టనెల్ నిర్మాణానికి రెడీ అయ్యారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాలను లింక్ చేయడం ద్వారా ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. జీవీకే వన్మాల్ టు నానల్నగర్ వయా మాసప్ ట్యాంక్ వరకు మరో టనెల్ కారిడార్ ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో టనెల్ ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. నాంపల్లి టు చంద్రయానగుట్ట ఐఆర్ఆర్ వయా చార్మినార్ ఫలక్నామా వరకు మరో టనెల్ ప్రతిపాదించారు. ఈ మార్గంలో టనెల్ నిర్మించడం ద్వారా ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. రోడ్లు ఫ్లైఓవర్లు అనేది ఒక లెవెల్ టెక్నాలజీ. అంతకు మించి టనెల్ టెక్నాలజీ ఉంది. స్ట్రైట్ కనెక్టివిటీ లైన్ దిల్సుఖ్ నగర్ నుంచి జూబ్లీ హిల్స్ వరకు వెళ్లాలనుకున్నా, బహదూర్పురా నుంచి బాలానగర్ వరకు వెళ్లాలనుకున్నా అండర్ టనెల్ రోడ్డు ద్వారా స్ట్రైట్ గా వెళ్ళొచ్చు. బయట రోడ్లు ఉన్నట్లు కాదు. టనెల్ బోరింగ్ మిషన్ తో ఎంత కావాలంటే అంత రోడ్డు వేసుకోవచ్చు. గత నవంబర్ 3న బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా TUWJ మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తపరిచిన ఆలోచన ఇది. ఇందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు గ్రేటర్ హైదరాబాద్ లో సొరంగ రహదారుల ప్రతిపాదనలపై తొలి అడుగులు వేశారు.